అనవసరాలని బలజ కమ్యూనిటీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు తీసుకొచ్చారు చిత్తూరు జిల్లాలో. కిరణ్ రాయల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ సీటుకే ఎసరు పెట్టారు ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. సో కిరణ్ గారికి రావాల్సిన ఎమ్మెల్యే సీటు రాలేదు, టికెట్ దక్కలేదు. సో దాని గురించి మేడం సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం వాస్తవమే. నేను సీట్ రేస్ లో క్లైమాక్స్ దాకా ఉన్నాను. ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు రావడం, అతను ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో మా జిల్లా అధ్యక్షుడు, చిరంజీవి గారికి అతని సన్నిహితుడు, ఆ కుటుంబంతో మంచి రాకపోకుండా లేవా ఆయన చిరంజీవికి సన్నిహితులు, నాగబాబుకి కిరణ్ రాయల్ గారు కూడా ముందు నుంచి అన్ని కావాలి కానీ ఆర్థిక బలం కూడా సరిపోవాలి కదా. ఓకే, సో ఫైనాన్షియల్ గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మనకి. అది ఆ టైంలో చేసుకుంటే సరిపోయేది, సమయం లేదు మాకు అక్కడికి. చెప్పా కదా, తిరుపతిలో ఒకరు పైకి వెళ్తారంటే కింద నుంచి మా వాళ్ళే బుల్లెట్ పెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు అందరూ ఒకటయ్యారు. మనం కొట్టుకొని ఏదో సామెత కదా, కోతులు చించుకుంటే దూరెత్తికిరిపోయాడు. మరి ఈసారి జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నాము. తిరుపతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతి చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి చేతిలో నుంచి తిరుపతి మా చేతికి వచ్చింది. తిరుపతి ప్రశాంత వాతావరణం, తిరుపతి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గజము 2 గజాల స్థలం ఉండేవాడు కూడా బాగా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు. గత ప్రభుత్వం లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్ని కేసులు నా మీద, నన్ను వదిలేయండి, ఏం పక్కన చూసుకుందాం. మా కార్యకర్తలు సైట్లు కబ్జాలు చేయడము, ఆస్తులు కొట్టేయడము, హోటళ్లు కొట్టేయడం, వ్యాపారాలు కొట్టేయడము, బ్లాక్ మెయిల్, బెదిరింపులు. నగరి జైల్లో మిమ్మల్ని రోజా పెట్టింది అనే మీకు కక్ష, కోపమా? జైలు ఊచలు లెక్క పెట్టించింది రోజా. అలా అయితే నేను ధర్మారెడ్డి మీద కోపడాలి. కరుణాకర్ రెడ్డి పెట్టించాడు, చెవిరెడ్డి పెట్టించాడు. రోజాకు ఒక పేరు పెట్టి మరీ ట్రోల్ చేసి రోజవ్వ అని. మీరు రోజా ఏం చేశారంటే మేడం, పవన్ కళ్యాణ్ గారిని మానసిక, ఆయన మాట్లాడే మాటలు రాజకీయంగా మాట్లాడితే ఏం మాట్లాడు, మేము రాజకీయంగా ఫైట్ చేసే కెపాసిటీ జనసేనలో ప్రతి ఒక్కరికి ఉంది, ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పర్సనల్ గా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని. ఒక ఆడం దాన్ని మరిచిపోయి అలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధ. దానికోసం ఆయన టార్గెట్ చేసి నువ్వు ఎలా మాట్లాడుతుంది కథ చూస్తా. ఎందుకంటే నువ్వు రోజా అనేది నాకు ఎప్పుడు చిన్నప్పుడు తెలుసు. ఇదంతా ఒకే చుట్టుపక్కల ఉండే అందరము. తిరుపతి పెద్ద సిటీ ఏం కాదు అప్పట్లో. చాలా మొత్తం తిరిగేస్తే తప్ప రోజు తిరిగి 4 పైసలు అవ్వచ్చు ఒక అరగంటలో. అప్పుడు రోజా వాళ్ళు కానీ, రోజా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ బాగా తెలుసు మాకు, చుట్టుపక్కల అందరూ. కాబట్టి వాళ్ళు తెలిసి నీ గురించి నాకు తెలియకపోతే ఓకే. నువ్వు ఈ ఊర్లో పుట్టి, ఈ ఊర్లో పెరిగి, ఈ ఊర్లో నువ్వు మా నాయకుని తిరిగితే ఎలా ఒప్పుకుంటుంది? నాలాంటి తిరుపతిలో ఉండగా నువ్వే ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా, ఎక్స్క్లూజివ్ మా ఇంట్లో సభ్యులు ఆవేశపడి మాట్లాడినా కూడా నేను క్షమించను. ఎందుకంత పిచ్చి? పిచ్చి అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమంది అయ్యప్ప స్వామి ఉంటారు, కొంతమందికి మురుగు రకరకాలు ఉంటారు. అంటే మాకు ఈరోజు ఈ స్థాయి, ఒక అభిమానం, ఆయన అంటే ఒక ఇష్టం. ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా ఆయన మనం పిలిచి పలాకోపోయినా నన్ను చూసి నవ్వుతాడు, చూసారా? అది చాలు. అంటే అదొక మ్యాజిక్ అంతే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టమని మీరు అడగాలంటే ఒక నాకు తెలిసి 1,000 కోట్లు వదలగలిగి మీరు ఆచరలేదు. బట్ నా లాంటిలో ఏమంటే ఆయన ఒక 100 మంది ఉన్నా కూడా, అలా పోతున్నా కూడా నన్ను చూసి నమస్కారం అంటే ఇలా చూసి ఒక అంటే అది అందరూ దొరకదు. అది చాలా తక్కువ మందికి దొరికింది. అందులో నేనున్నా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది. సో ఆయన ఏమంటే ఒప్పుకుంటాను, అది నాకు అలవాటు అయిపోయింది. సో ఆ విధంగా నేను రోజా మీద కానీ, పెద్దిరెడ్డి మీద కానీ, ధర్మారెడ్డి మీద కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ, మొత్తం 6 గ్యాంగ్ అంతా, 6 గ్యాంగ్ రెడ్డి గ్యాంగ్, వాళ్ళందరి మీద ఫైట్ చేసి ఈ రోజు ప్రశాంతంగా కోరుకుంటూ కూడా ఇంకా కుదరట్లా. ఇప్పుడు కూడా మాకు టార్చర్ చేస్తారు ఏదో ఒకటి. ఈ రోజు కూడా మాకు ఏదో ప్రెస్ మీట్లు, ధర్నా, ఏదో ఒకటి మాట్లాడటము తప్పట్లా. ఏమంటే అంత వాళ్ళు అంటే ఇప్పుడు మీరంటే అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నా కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాల నేరాలు ఇంకా ప్రజల్లో అట్టే ఉండిపోయింది. వాళ్ళు చేసిన అవినీతులు ఇంకా తిరుపతిలో, రాష్ట్రంలో అలానే ఉండిపోయినాయి. 1000 కోట్లు దోచేశారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు జనాలు. అవన్నీ కూడా బయటకు వెరిఫై చేయడానికి ఇంకా టైం పట్టుకుంది. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడడం కాదు, రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేస్తున్నాం కదా మేడం, దొరికింది చేస్తున్నాం, దొరకంది వెతకలేం కదా. బట్ అన్నంత స్థాయిలో రుజువు చేయలేకపోతున్నారు అనేది మీపై విమర్శ. నా పైన కాదు కానీ, మీ పార్టీ పైన, మా పార్టీ పైన కాదు కానీ, మీ కూటమి ప్రభుత్వం పైన. అదే ప్రభుత్వం నా పైన పవర్ స్టార్ తో ఉన్నా, పవర్ లో లేరు. పవర్ లో ఉన్నా నాకు పవర్ కావాలి. పవర్ స్టార్ తో ఉన్నారు, పవర్ లో ఉన్నాం, పవర్ లో ఉన్నాం, కానీ పవర్ కావాలి. ఏ పవర్ కావాలి? కిరణ్ గారు మనసులో ఏదో ఉందండి సీరియస్ గానే. అంటే ఒక్కొక్కరు నేను రాయిచ్చాడని అడిగారు ఆఫీస్ లో, ఎవరికి నామినేట్ పోస్ట్ ఒకటి రాసి ఉన్నప్పుడు
నేను తిరుపతిలో ఎమ్మెల్యే తర్వాత ఉండేది తుడా చైర్మన్ ఉంటుంది. తుడా చైర్మన్ అంటే 5-6 నియోజకవర్గాలకి పార్టీ బలోపేతం చేసుకోవచ్చు, నేను కూడా ఎదగచ్చు, పార్టీ బలోపేతం అవుతుంది. తుడా చైర్మన్ అడిగాను కళ్యాణ్ గారిని, దానికి ఎక్సెక్యూటివ్ బోర్డు మెంబర్ ఉంది దానికి, ఇంకా 4 పరిచయాలు పెరుగుతాయి, పార్టీ డెవలప్ అవుతుంది తిరుపతి లాంటి ప్లేస్ లో. అంటే నా లాంటికి ఏం లేదు మేడం, ఒకటి ఇక్కడ నా లాంటికి అవకాశం వచ్చిందంటే దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషపడతారు, కిరణ్ రాయలకి ఒక మంచి పదవి వచ్చింది పార్టీలో అని. అలాంటిది ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే సీటు జనసేన ఉంది, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఉన్నారు. నెక్స్ట్ వెంటనే పోస్ట్ కూడా జనసేనకి ఇవ్వడం వల్ల కొంచెం అభ్యంతరం వల్ల పెండింగ్ పెట్టారు పోస్ట్ తుడా చైర్మన్ అనేది. బట్ చెప్పలేం, నాకు తెలిసి వారం 10 రోజుల్లో కూడా అవ్వచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరికి ఇచ్చినా పని చేయాలి తప్పదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మైండ్ లో ఆయనకంటూ ఒక టీం ఉంది, ఆ టీంలో నేను ఉన్నాను. వాడికి ఏదో చేయాలని ఆలోచన ఉంది, అది ఏం చేస్తారో తెలియదు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇక్కడ గల్లీ మిస్ అయితే ఢిల్లీ పోతాను అనేసి. కాబట్టి అవకాశం బట్ ముందు నుంచి కూడా జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఆవిర్భావం నుంచి కూడా మీరు కిరణ్ రాయల్ గారు అండ్ రాయపాటి అరుణ గారు లేదు వాళ్ళు అంటే లేటర్ ఆన్ ఇప్పుడు మీరు మాట్లాడి నేను ఓపెన్ ఇప్పుడు మీరు సందీప్ ఎవ్వరు లేరు. మీరు ఇప్పుడు మీడియాలో మాట్లాడే పర్సన్ లో 2014 ముందు నుంచి ఈ రోజు జనసేన పార్టీలో మీడియాతో మాట్లాడుతున్న వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తుల్లో ఒక కిరణ్ రాయల్, ఒక షేక్ రియాజ్, ఆయన అప్పటి నుంచి ఉన్నాడు, ఒక విజయవాడ వాసు, హంసన్ వాసు, అంతే మా టీం జనసేన సేవాదల్. మేమందరం పవన్ కళ్యాణ్ గారు 2016లో సేవాదళను స్థాపించారు, సారీ 2015లో ఎన్నికలు అయిపోతున్నాయి. ఆ సేవాదళ స్థాపించినప్పుడు వ్యక్తుల్లో ఒక 20 మంది ఉన్నాం, ఒక 16 మంది 17 మంది ఉన్నాం. ఆ 16-17 మందిలో నేను ఒకడు. ఆ రోజు ఇప్పుడు వచ్చిన రాయపాటి అరుణ గారు కూడా మొన్న ఎన్నికల ముందు వచ్చారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న వచ్చారు, ఒక 5 ఏళ్ల క్రితం వచ్చారు, బొలిశెట్టి సత్య గారు 6 ఏళ్ల ముందు వచ్చారు, ఇప్పుడు సందీప్ కూడా 2016 తర్వాతే వచ్చారు, 18-17 వచ్చారు. సో జూనియర్స్ మీకు వాస్తవం ఏజ్ లో పెద్దలు ఉండొచ్చాము కానీ జనసేన అయితే జూనియర్సే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు జెండా పట్టుకున్న రోజు మేమందరం ఉన్నప్పుడు చాలా తక్కువ మందిలో నేను ఒకరిని. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నా, ప్రజారాజ్యంలో చాలా మంది ప్రజారాజ్యం ఓడిపోయి గెలిపోయారు. మేము ప్రజారాజ్యం గెలిపినా కూడా మేము చిరంజీవి గారి కుటుంబంతో ఉన్నాం. ఎందుకున్నామంటే మా ఎమ్మెల్యే అయినా కదా చిరంజీవి గారు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి గారు, ఏడిపోతాం మేము. కాబట్టి మేము అక్కడే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. ప్రజారాజ్యం జనసేన పార్టీ 2014 మార్చ్ 14 ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా కళ్యాణ్ గారితో ఉన్నాం, కళ్యాణ్ గారితో ఉంటాం. ఇంకా రకరకాలుగా వినికిళ్ళు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు రాజకీయాలు, అవన్నీ పట్టించుకుంటే రాజకీయాలు చేయలేము. కమింగ్ టు ద పొలిటికల్ ట్రెండింగ్ న్యూస్ అండి, ఏంటి సడన్ గా ఉన్న ఫలంగా ఓకే డిప్యూటీ సీఎం ని లోకేష్ చేయండి కానీ కళ్యాణ్ బాబు సీఎం చేయండి అని నినదిస్తూ ఉన్నారు. తప్పే ఉంది ఏమి పవన్ కళ్యాణ్ గారికి? అంటే చంద్రబాబు గారిని దిగిపోమని లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయమని. సార్ ఇక్కడ మీకు ఎలా వైసీపీ అని మీరు అన్న మాటలే మీకు చెప్తున్నాను. జోక్ చేశా మేడం, ఎందుకంటే వైసీపీ అని ఎలా అంటారు చెప్పండి, ఏ మాట్లాడే మాటలు ఎలా ఇప్పుడు? ఎందుకంటే నిన్న సాక్షులు అడిగారు నన్ను, తక్కువ పెట్టి అడిగారు, అంటే చంద్రబాబు దిగిపోవాలా లేదా పైకి వెళ్ళిపోవాలా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాంపెయిన్ అంతా చేసింది ఇవే నాకు చివరి ఎన్నికలు, నేను తర్వాత పోటీ చెయ్యను అని బహిరంగంగా ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఆయన గెలిచారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా తెర మీదకి పవన్ కళ్యాణ్ గారిని సీఎం డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే సీఎం చేయాలి, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం. చాలా మంది లాజిక్ మర్చిపోయేదో మాట్లాడతారు మేడం, బట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీకు తెలియాలి, మీ ఛానల్ ద్వారా మీ లాంటి ద్వారా పబ్లిక్ వెళ్ళాలి, ఈ విషయం ఖచ్చితంగా వెళ్ళాలి, తెలియాలి. ఎంత త్వరగా మీరు పబ్లిసిటీ చేస్తే ఈ న్యూస్ని చాలా మంచిది మాకు. ఎంత త్వరగా మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తే, ఈ ఒక్క బిట్ని మాత్రం మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా చేస్తారు మేడం, మీరు టెలికాస్ట్ చేస్తే వెళ్తారు మేడం. చేస్తామండి త్వరగా తప్పకుండా. మేడం పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, అంతకు మించి ఏంటో పవర్ స్టార్ అంటే సార్ అది అందరికి తెలుసు. ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది సినిమాలో పవర్ స్టార్, ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది మేడం? భారతదేశంలో ఎక్కడ పోయినా ఆయన పోతే లక్షల మంది జనం వస్తారు. ప్రధానమంత్రికి కూడా నాకు తెలిసి రారేమో అనుకుంటా. సార్ అతి ఉత్సాహం, ఇది అతి మాట ఏమో, కొంచెం ఆలోచించండి మేడం. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే నిజంగా థర్డ్ టైం జనం చెప్పేది చరిష్మా. నేను మోడీ గారు ఆయన వేరు రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తర్వాత నేను చెప్తున్నా వాదన చెప్పడం రాజకీయాల్లో నేర్చుకొని ఇచ్చారు. కానీ చరిష్మా ఒక కామన్ స్కిన్